10 నుంచి 17 వచనాలు ఈరోజు మనం ధ్యానం చేసుకుందాం. విశ్రాంతి దినమున ఆయన ఒక సమాజ మందిరములో బోధించుచున్నప్పుడు 18 ఏండ్ల నుండి బలహీనపరచు దెయ్యము పట్టిన ఒక స్త్రీ అచ్చట నుండెను. ఆమె నడుము వంగిపోయి ఎంత మాత్రమో చక్కగా నిలవబడలేకుండెను. యేసు ఆమెను చూసి రమ్మని పిలిచి, అమ్మా, నీ బలహీనతల నుండి విడుదల పొంది ఉన్నావని ఆమెతో చెప్పి ఆమె మీద చేతులుంచగానే ఆమె చక్కగా నిలవబడి మహిమపరిచెను. యేసు విశ్రాంతి దినమున స్వస్థపరిచినందున ఆ సమాజ మందిరపు అధికారి కోపముతో మండిపడి జనసమూహమును చూసి, పనిచేయదగిన 6 దినములు కలవు గనుక ఆ దినములోనే వచ్చి స్వస్థత పొందుడి, విశ్రాంతి దినమందు రావద్దని చెప్పాను. అందుకు ప్రభువు, వేషధారులారా, మీలో ప్రతివాడును విశ్రాంతి దినమున తన ఎద్దునైనను గాడిదనైనను గాది యొద్ద నుండి విప్పి తోలుకొని పోయి నీళ్లు పెట్టును గదా. ఇదిగో 18 ఏండ్ల నుండి సాతాను బంధించిన అబ్రహాము కుమార్తెన ఈమెను విశ్రాంతి దినమందు ఈ కట్ల నుండి విడిపింపదగదా అని అతనితో చెప్పాను. ఆయన ఈ మాటలు చెప్పినప్పుడు ఆయన ఎదిరించిన వారందరూ సిగ్గుపడిరి. అయితే జనసమూహమంతయు ఆయన చేసిన ఘనకార్యములన్నిటినీ చూసి సంతోషించెను. చిన్న ప్రార్థన చేసుకుందాం. సర్వాధికారి, మీ కొందనాలు. మీరు మాట్లాడే దేవుడు గనక ఈ లేఖనాల్లో నుంచి మీరు దాచి ఉంచిన ప్రతి ఆత్మీయమైన సత్యాన్ని నాకు ఇదిగో వినాలని ఆశపడుతున్న ప్రతి బిడ్డతో మీరు మాట్లాడండి. మీరు మాట్లాడి మేము మీకు ఇంకా బహు సమీపస్తులుగా, విశ్వాసులుగా, మీ రక్తములో కడగబడిన బిడ్డలుగా జీవించే గొప్ప ధన్యతను మా అందరికీ దయచేయమని నన్ను మరుగు చేస్తున్నందుకు నిన్ను స్తుతులు చెల్లిస్తూ ప్రభువైన యేసుక్రీస్తు నామములో సమస్తమును అడిగి పొందుకుంటున్నాను నా పరమ తండ్రి, ఆమేన్. అందరం చెప్దాం, హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు ఈ మాటలు ధ్యానించడానికి నేను చాలా సంతోషిస్తున్నాను. మనం చాలాసార్లు ఈ స్త్రీ గురించి ధ్యానం చేసుకుంటూ వచ్చాం, కానీ ఈరోజు ఒక ప్రత్యేకమైన రీతిలో దేవుడు మనందరితో మాట్లాడతాడని నేను నమ్ముతూ ఉన్నాను. ఇక్కడ మొదటిగా విశ్రాంతి దినము గురించి 10వ వచనం మనకు తెలియజేస్తుంది. విశ్రాంతి దినమున సమాజ మందిరాల్లో యేసు ప్రభు వారు మాట్లాడటానికి వెళుతూ ఉంటాడు. యూదులకు మాత్రమే సమాజ మందిరాలు ఉంటాయి. యూదులు ఎక్కువగా ఉన్న చోట సమాజ మందిరాలని కట్టుకుంటారు. ఆ సమాజ మందిరానికి అధికారులు ఉంటారు. ఈ సమాజ మందిరం శనివారం మాత్రం ఉంటాయి. విశ్రాంతి దినం అనగా శనివారం. విశ్రాంతి దినం అనగా శనివారం బైబిల్లో ఉన్నాయి ఆధారాలు. ఆ శనివారం కూడుకుంటారు. యేసు ప్రభువు కూడా విశ్రాంతి దినాన్న వెళ్ళి కూడుకున్నాడు. ఎందుకంటే యోహోను బాప్తిస్మమిచ్చు యోహోను దినముల వరకు ఏమి నెరవేరిందంటే ధర్మశాస్త్రం నెరవేరుతూనే వచ్చింది. హల్లెలూయా. బాప్తిస్మమిచ్చు యోహోను తరువాత ధర్మశాస్త్రం ఆగి ప్రభువైన యేసుక్రీస్తు చెప్పిన నూతనమైన క్రొత్త నిబంధన మాటలు నెరవేరుతూ వచ్చాయి. దేవునికి మహిమ కలుగునుగాక. ఆ కాలంలో యేసు ప్రభువారు సునగోగుస్ అంటారు, ఆ సమాజ మందిరానికి వెళ్ళి దేవుని వాక్యాన్ని బోధించడానికి వెళితే అక్కడ ఏమున్నారు, అక్కడ ఎవరున్నారంటే 11వ వచనం, 18 ఏండ్ల నుంచి బలహీనపరచు దెయ్యము పట్టిన ఒక స్త్రీ అచ్చట నుండెను. ఆమె నడుము వంగిపోయి ఎంత మాత్రమో చక్కగా నిలవబడలేకుండా ఉండెను. ఇక్కడ చాలా ఎంత మాత్రమో చక్కగా నిలవలేకుండా ఉంది. ఆమె సమాజ మందిరములో దేవుని వాక్యాన్ని వినటానికి వచ్చింది. సమాజ మందిరములో దేవుణ్ణి ఆరాధించడానికి వచ్చింది. ఆమెకి 18 సంవత్సరాల నుంచి నడుము వంగిపోయింది. మరి అంత ఘోరంగా ఆమె ఆ పరిస్థితిలో కూడా ఉండి దేవుని సన్నిధికి వస్తుంది. హల్లెలూయా. నాకు అది చాలా సంతోషం వేస్తుంది ఆ మాట వింటుంటే. ఆ మాట వింటుంటే చాలా ఆనందం అనిపిస్తుంది. అంటే 18 సంవత్సరాలు ఆమె సరిగ్గా నిలబడలేకుండా కూడా దేవుని సన్నిధికి రాగలుగుతుంది. నిలబడటం కుదరకు కూడా నిలబడటానికి ప్రయత్నం చేస్తున్నా ఆమె నిలబడలేకపోతుంది.
ఎప్పటి నుంచి? మీ నోటితో మీరు పలికితే బాగుండదు. ఎప్పటి నుంచి? 18 సంవత్సరాలు. ఇక్కడ మన పిల్లలు కొంతమంది 18 సంవత్సరాల కంటే చిన్నవాళ్ళు ఉన్నారు. మనం 18 సంవత్సరాలు అంటే ఎంత వయసో మనకు అర్థమవుతుంది ఇప్పుడు. మరి 18 సంవత్సరాలు ఆ బలహీనపరిచి ఆ దెయ్యముతో ఎంత బాధపడిందో పాపం ఆ తల్లి. అంటే ఆమె పరిస్థితి ఏంటంటే, ఆమె ఇలాగ ఉంటుంది కదా, వంగిపోతుంది, ఇలా లేవాలనుకుంటుంది కానీ కుదరట్లా. ఈరోజు ఎట్టాగట్టా కష్టపడ్డాను, రేపు ప్రయత్నం చేస్తాను, రేపు పొద్దున్నే లేచి మళ్ళీ లేవాలని ప్రయత్నం చేస్తాను, లేవలేకపోతుంది. మళ్ళా ప్రయత్నం చేస్తుంది, మళ్ళా లేవలేకపోతుంది. మళ్ళా ప్రయత్నం చేస్తుంది, మరలా లేవలేకపోతుంది. ఎన్ని సంవత్సరాలు? మన జీవితాల్లో కొన్ని బాధలు ఒక వారం, ఒక నెల, 2 నెలలు ఉన్నాయి అనుకో, ఎట్టుంటుంది? అస్సలు తట్టుకోలేం. 10 రోజులు ఉంటేనే తట్టుకోలేం. ఏమంటావు తెలుసా? ఫస్ట్ అసలు ఏం దేవుడండి, అసలు ఏం దేవుడండి, నేను ఎంత ఆరాధిస్తున్నాను, ప్రార్థనకి వెళ్తున్నాను, నా బాధ, ఇంత చిన్న బాధని ఇన్ని రోజులు ఉంచాడండి నా జీవితంలో, తీసివేయడా? అసలు ఏం దేవుడండి కదా. దేవుడిని దూషించేస్తాం. చూడండి అసలు ఎలా ఉందో పాపం, 18 ఏండ్ల నుంచి. సరే, ఆమెని బలహీనపరిచింది ఎవరు? చెప్పాలి మీరు, ఎవరు? ఇది కొద్దిగా ఆలోచించాలి మనందరం. ఇక్కడ బైబిల్ క్లియర్గా రాసింది, దెయ్యపు ఆత్మ, ఈవిల్ స్పిరిట్. మీకు అనుమానం రావాలి, అంటే దెయ్యాలు వెన్నుపోసుని వంచేస్తాయా? దెయ్యాలు ఒక మనిషిని గూనివానిగా చేస్తాయా? రావాలి మీ అందరికి అనుమానం. చేస్తాయి. ఈ భూమి మీద ఈ లోక అధిపతి ఒకడు ఉన్నాడు, వాడే దెయ్యం. ఈ లోక అధిపతి బలహీనులుగా ఉన్న వారిని అంగవైకల్యము కలిగించేవాడు. అంగవైకల్యం వంచివేస్తాడు. అంటే ఆశ మనకుంటుంది, లేచి నిలబడాలి, లేచి నడవాలి, అందరిలాగా నేను బ్రతకాలి అని ఉంటుంది, కానీ నిన్ను లేవనివ్వడు. కానీ ఆ తల్లి పాపం, నువ్వు యథార్థంగా మాట్లాడుకుందాం. మనం అందరం కొద్దిమంది మేము ఉన్నాం. ఒక్కొక్కరికి ప్రశ్న అడుగుదాం. 1 సంవత్సరం నీకు ఒక రోగం తగ్గకుండా ఉంటే నువ్వు దేవుని సన్నిధికి 2వ సంవత్సరం వెళ్తావా? అడగండి, పక్క వాళ్ళతో సూటిగా అడగండి, కళ్ళల్లో ఏ సందేహం లేకుండా అడగండి. వెళ్తారా మీరు? అసలు దేవుడు నిన్ను పట్టించుకుంటున్నాడా లేదా? 1 సంవత్సరం అసలు నీకు ఆ రోగం తగ్గట్లా, ఆ బలహీనత తగ్గట్లా, నువ్వు దేవుని సన్నిధికి వెళతావా? చాలా వరకు 99% వెళ్ళననే సమాధానం వస్తుంది. వెళతాననే సమాధానం ఎవరు చెప్పరు. అసలు ఆమెను ఏమనాలి? 18 సంవత్సరాల నుంచి వెళ్తానే ఉంది. హల్లెలూయా. నీ సన్నిధే పెన్నిది దేవా, పరుగున వచ్చా నిన్ను, పరుగున వచ్చా నిన్ను చూడాలని, స్వరమినాలని, నీ స్వరమినాలని, ఇట్లా వంగిపోతూ 50-100 కేజీలు మూట భుజం మీద పెట్టుకున్న స్థితిలో ఉండి, అంటే గట్టిగా లేగద్దామంటే కుదరదు. ఆ దెయ్యం పడుతుంది. అటువంటి స్థితిలో దేవుని సన్నిధికి వచ్చి ఆయన స్వరం వినటానికి వస్తుంది. హల్లెలూయా. ఆయన మాటలు వినాలని వస్తుంది. ఆ మాటల్లో ఉన్న మాధుర్యాన్ని గ్రహించాలని వస్తుంది. ఆయన్ని ఆరాధించాలని వస్తుంది. వాక్యం వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ఆసక్తి మన జీవితంలో ఉంటే, అబ్బా, నిజంగా దేవుని చేత దీవించబడిన వారు ఎవరైనా ఉన్నారంటే వాళ్ళలో మనం ఉంటాం. ఆమేన్. చెప్పండి గట్టిగా, ఆమేన్. 18 సంవత్సరాలంటే అది ఎంత బాధ అండి.
ఎంత బాధ అండి. సరే, ఎవరు ఆ బాధ పెట్టింది అంటే దెయ్యం. మనం దేవుణ్ణి అంటాం, చూస్తలేదా నన్ను, నేను వెళ్తున్నాను కదా, నేను కానుకలు కూడా బాగా ఇస్తానండి, చక్కగా లెక్క వేసి నాకు 10,000 జీతం వచ్చి ఖచ్చితంగా లెక్క వేసి తీస్తానండి. మరి ఎందుకు నాకు ఆ బలహీనత పోదు, ఆ రోగం ఎందుకు తగ్గదు, ఆ నత్తి ఎందుకు పోదు, ఆ తలనొప్పి నుంచి నాకు ఎందుకు విడుదల రాదు, ఆ భయంకరమైన ఆ పరిస్థితి నుంచి నేను ఎందుకు బయటకు రాలేకపోతున్నాను? నేను రానండి. ఇక ఏం చేశాడు నాకు దేవుడు, ఏం చేశాడు, నేను రాను అని ఈరోజు ఇంకా దెయ్యము చేత తొక్కబడుతున్న కుటుంబాలు, వ్యక్తులు ఎందరో ఉన్నారు కదటరా. మొదట్లో ఉజ్జీవంగా వెళ్ళారు, మొదట్లో ఉజ్జీవంగా ప్రసంగాలు చేశారు. నిన్నటి దినం నేను ఒక వ్యక్తితో మాట్లాడుతుంటే ఆ వ్యక్తి చెప్తే కొన్ని విషయాలు నాకు చాలా చాలా బాధ అనిపించినాయి. నా ఎలిమెంటరీ స్కూల్ స్టేజీలో నాతో పాటు కలిసి చదువుకున్న కొందరు, నాకు ఒక సంవత్సరం అటు ఒక సంవత్సరం ఇటు ఉన్నవారు, వాళ్ళు అప్పట్లో చాలా ధనికులుగా ఉండేవాళ్ళండి, చాలా ధనికులుగా, చాలా రిచ్ మెయింటెనెన్స్ చేసేవాళ్ళు. వాళ్ళు వేసుకున్న దుస్తులు కానీ, వాళ్ళు వాడేది కానీ, వాళ్ళు నివసించే ఆ ఇల్లు, ఆ రూమ్స్, ఒకప్పుడు ఒక సౌండ్ సిస్టమ్ ఇంట్లో ఉంటే ఎంతో చాలా ఘనత కదా, మంచి మంచి సౌండ్ సిస్టమ్స్ వాడేవాళ్ళు. అటువంటి వాళ్ళు ఈరోజు కొద్దిగా సిగరెట్ తాగకపోతే, ఆ మందు తాగకపోతే చచ్చిపోతాడేమో అనే స్థితిలో తిరుగుతూ ఉన్నారు. అది ఒకటైతే, ఒక్కొక్కళ్ళు అయితే, ఇంకొక వ్యక్తి అయితే దేవుడే నాకు అని దేవుని సన్నిధికి వెళ్ళి పాటలు పాడి ఆరాధన చేసి మీటింగ్స్లు పెట్టించి కుటుంబంతా ప్రభువుని ఆరాధించిన వ్యక్తులుగా ఉండి ఈరోజు త్రాగుబోతోడుగా మారిపోయాడు. నాకు ఆ మాట నా చెవిని పడ్డప్పటి నుంచి చాలా కష్టంగా ఉంది. అప్పుడు అంతకుముందు నుంచి ఈ మాటలు నేను ధ్యానం చేస్తున్నాను, ఆదివారం ఏం మాట్లాడాలి ప్రభు అని. ఒక వ్యక్తి గురించి ఆలోచిస్తే, అతను యవ్వన కాలం అనేది వచ్చినప్పటి నుంచి దెయ్యం నాశనం చేస్తుంది అతని జీవితాన్ని. ఈ వ్యక్తినేమో కొంతకాలం దేవునిలో ఉండట్టుగా ఉన్నాడు, తర్వాత దెయ్యం పట్టింది, ఎప్పటికీ ఆ దెయ్యం నుంచి బయటపడలేకపోతున్నాడు. అర్థమవుతుందా? 18 సంవత్సరాలు ఈ తల్లి వంగిపోయిన స్థితి, నిలబడలేని స్థితి. నేను మీకు కొన్ని వచనాలు చూపిస్తాను, దెయ్యం ఏమేం పనులు చేస్తుందో కొన్ని వచనాలు మీకు చూపిస్తాను. చూడండి, దెయ్యం గురిడ్డివాడిగా మోగవాడిగా చేస్తుంది. అర్థమవుతుందా మీకు? దెయ్యం ఏం చేస్తుంది? గురిడ్డివాడిగా చేస్తుంది, మోగవాడిగా చేస్తుంది. చూడండి, మత్తయి సువార్త 12వ అధ్యాయం 22వ వచనం చదవండి. మత్తయి 12:22. అప్పుడు దయ్యము పట్టిన గుడ్డివాడును మోగవాడునైన ఒకడు ఆయన యుద్ధకు తేబడెను. ఆయన వానిని స్వస్థపరిచినందున ఆ మోగవాడు మాట్లాడు శక్తి చూపును గలవాడాయను. హల్లెలూయా! అందరం చెప్దాం హల్లెలూయా. ఎవరి దగ్గరికి వచ్చారు? ఎవరు స్వస్థపరిచారు? చెప్పాలి. ఎవరి దగ్గరికి వచ్చారు? యేసు దగ్గరకు వచ్చారు. యేసుక్రీస్తు దెయ్యము పట్టిన వాడిని దెయ్యము నుంచి విడిపించాడు. ఆ దెయ్యం ఏం చేసింది వాళ్ళని అంటే, కళ్ళు కనపడకుండా చేస్తుంది, మాట్లాడకుండా చేస్తుంది. కళ్ళు కనపడకుండా చేస్తుంది, మాట్లాడకుండా చేస్తుంది. దీన్ని మనం ఇలా అర్థం చేసుకోవచ్చు. బజార్లో మనం వెళుతూ ఉన్నాం, అప్పుడే వర్షం పడి నీళ్ళు అంత ఉండి రోడ్ల మీద, నువ్వేం చక్కగా ఇంటికాడ శుభ్రంగా రెడీ అయ్యొచ్చావు, పిల్లలతో పాటు చక్కగా వెళుతున్నావు. ఒక బైక్ మీద వచ్చే కుర్రోడు అక్కడ మధ్యలో ఉన్న నీళ్లు తొక్కుకుంటా వెళ్ళిపోయాడు. ఏమేయాలి? నీళ్లు తొక్కుకుంటా వెళ్ళిపోయాడు. ఆ నీళ్ళంతా మీ బండి మీద, మీ బట్టల మీద పడ్డాయి. మీరు ఫస్ట్ అనే మాట ఏంది? చెప్పండి, మీరు ఫస్ట్ అనే మాట ఏంది? కళ్ళు
ఏమంట? కళ్ళు కనబడతలేదా వీడికి? కనపట్లా, దెయ్యం పట్టింది. ఇది స్థితి, ఈరోజు స్థితి ఇది. ఈరోజు చాలామంది మనం ఏం చెప్పినా కానీ వినరు, వాళ్ళ ఇష్టం వచ్చినట్టు చేసుకుంటా పోతారు. అప్పుడు అంటాం మనం, నీకు చెవులు పనిచేయవా? నేను చెప్పేది ఎందుకు నువ్వు చేసేది అని. సహోదరులారా, ఈరోజు చాలామందికి చెవులు ఉన్నాయి, కళ్ళు ఉన్నాయి, కానీ వాళ్ళకి కనబడతలేదు, వినపడలేదు. కానీ యేసయ్య దగ్గరికి నిజంగా కనబడని వారు, నిజంగా వినబడిన వారు, అది దెయ్యము ద్వారా ముయ్యబడిన వారు ఆయన దగ్గరకు వచ్చారు. ఆయన స్వస్థతను ఇచ్చాడు. హల్లెలూయా. ఈరోజు మరి ఈ దెయ్యం పట్టిన వాళ్ళందరూ ఎక్కడికి రావాలి? చెప్పాలి, ఎక్కడికి రావాలి? ఆగిపోతే ఇంకా తొక్కుతుంది, ఆగిపోతే ఇంకా పాతాళానికి వెళుతుంది. మరి ఎక్కడికి వస్తే? దేవుని చెంత చేరితేనే విడుదల కలుగుతుంది. ఆమేన్, హల్లెలూయా. ఇంకొకటి చూద్దాం, ఇంకొక వచనాన్ని. మోగ చెవుడు, మార్కు సువార్త 9వ అధ్యాయం 25వ వచనం. మార్కు సువార్త 9వ అధ్యాయం 25వ వచనం. జనులు గుంపు కూడి తన యొద్దకు పరిగెత్తుకుని వచ్చుట యేసు చూచి, మూగవైన చెవిటి దెయ్యమా, వానిని వదిలిపొమ్ము, ఇక వానిలో ప్రవేశింపవద్దని నీకు ఆజ్ఞాపించుచున్నానని చెప్పి ఆ అపవిత్రాత్మను గద్దించెను. ఎవరు గద్దించారంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఏంది ఈ దెయ్యం ఏం చేసింది? ఆ యవన బిడ్డని మాట్లాడనీదు, విననీదు. హృదయపూర్వకంగా ఈరోజు సమాజంలో జరుగుతుంది. ఈ యవనస్తులందరూ ఎలాగనే ఉన్నారు ఈరోజు. కళ్ళు కనపడతల యవన బిడ్డలకి, చెవులు వినపడతల యవన బిడ్డలకి, సరిగా మాట్లాడతల తల్లిదండ్రులతో. స్కూల్స్లో, కాలేజెస్లో మాట్లాడరు వీళ్ళు, అప్పుడు మోగోళ్ళలాగా ఉంటారు. బయట అనవసరమైన దెయ్యపు శక్తుల దగ్గర అయితే బాగా మాట్లాడతారు. మరి ఈ దెయ్యం పోవాలంటే మీ పిల్లోడిని ఇంటికాడ వదిలిపెట్టి వస్తే కుదరదు. ఈ దెయ్యం పోవాలంటే యేసయ్య దగ్గరికి రావాలి అందరం. హల్లెలూయా. ఈ దెయ్యాలు ఆత్మలుగా అనేక మందిని పట్టి, చిన్నలు లేరు, పెద్దలు లేరు, వృద్ధులు లేరు, యవనస్తులు లేరు, ఈ సమాజాన్ని నాశనం చేసి వారిని నరకానికి తీసుకెళ్తున్నాయి. ఇటువంటి దయ్యాలు పట్టిన వారు సమాజంలో మీ ఇళ్లలో ఉన్నారు. అది మీకు తెలిసి కూడా మీరు వారిని దేవుని వైపు నడిపించట్లా. ఏమంటారు తెలుసా? ఎప్పటి నుంచో చెబుతున్నామండి, పాస్టర్ గారు వాళ్ళ కాళ్ళకి చెబుతున్నాం, అక్కడే పిచ్చాం, ఇక్కడే పిచ్చాం, ఆడవాసు చూసాం, ఏడవాసు చూసాం, ఎక్కడ సెట్ కాలి, అందుకే వాళ్ళని వదిలేసాం, వాళ్ళు సావమని. వాళ్ళ సావు వాళ్ళు సావాలంటే నరకానికి వెళ్తారు, నిత్య నాశనానికి వెళ్తారు వాళ్ళు. వాళ్ళని స్వస్థపరచగలిగినది ప్రభు అయిన యేసుక్రీస్తు మాత్రమే. గట్టి చప్పట్లు కొడదాం. హల్లెలూయా. ఆయన ద్వారానే జరుగుతుంది, ఆయనే విమోచించగలడు. ఆయన దగ్గరకు వస్తే నయము కాని రోగం అంటూ ఏది లేదు. సమస్తమును సాధ్యపరచగలిగిన దేవుడు ఆయన. హల్లెలూయా. ప్రియదేవుని బిడ్డలారా, నాకు ఆమెను చూస్తుంటే ఈ దెయ్యమైన ఆమెను అన్ని సంవత్సరాలు ఉంచేసింది అని అనిపిస్తుంది. ఎముకలను కూడా కదిలించేసి దెయ్యం, దేవుడిచ్చిన స్వరపేటికను కూడా ఆపేస్తుంది దెయ్యం, దేవుడిచ్చిన చూపును కూడా చూడకుండా చేస్తుంది, దేవుడిచ్చిన చెవులను కూడా పని చేయకుండా చేస్తుంది దెయ్యం. సహోదరులారా, సహోదరులు, అర్థం చేసుకోండి. మీకు సరిగ్గా ఏదన్నా ఇటువంటి కార్యాలు మీ జీవితంలో జరుగుతుందంటే అది ఎవరిలో తప్పు తెలుసా? మీ ఆత్మీయ జీవితంలో జరుగుతున్న తప్పు. నీకు దేవుడు తెలిసి కూడా దేవుని చెంతకు చేరకుండా ఉండటం. నీకు మంచి ఆరోగ్యం కలిగి ఉండాలంటే దేవుని చెంతకు చేరాలి. ఆమేన్. అందరూ చెప్దాం హల్లెలూయా. ఇంకెంతటికంటే ఇంకొకటి ఉంది, ప్రేరేపణ. ఇది కూడా దెయ్యమే చేసింది, ప్రేరేపణ. కొన్నిసార్లు మనకి ఏ ప్రేరేపణ అర్థం కాదు, ప్రేరేపించింది మనసు. అలాంటి మనసుని తీసుకొచ్చింది, ఏదో చేయాలి. అది మంచిదా చెడ్డదా అర్థం కాదు.
గత వారం మనం దావీదు గారి గురించి ధ్యానం చేసాం. యవ్వన కాలంలో దావీదు ఎట్లా దేవుణ్ణి ఆరాధించాడు, ఎలాగ దేవుని స్తుతించాడు కదా. దేవుని స్తుతించడం ద్వారా యవ్వన కాలంలో లోకాన్ని ఆశించకుండా లోకంలో ఉన్నవై వాటినన్నిటినీ వ్యతిరేకిస్తూ ఆయన దేవుని నమ్మి ఆయనకున్న దాంట్లోనే ముందుకెళ్ళి గొలియాతును కొట్టేశాడు కదా. గత వారం మనం ధ్యానం చేసాం. యుద్ధము యెహోవాదే అన్నాడు, కానీ సౌలు ఇచ్చిన ఆభరణాల్లో ఏమి లేదన్నాడు. మరి ఇదే దావీదు ఒక సమయంలో తప్పిపోయాడు. దావీదుని దేవుని ఆత్మ నాశనం చేసింది. ప్రేరేపణ చూడండి. మొదటి దినవృత్తాంతాలు 21వ అధ్యాయం. మొదటి దినవృత్తాంతాలు 21:1 వచనం. తరువాత సాతాను ఇశ్రాయేలునకు విరోధముగా లేచి ఇశ్రాయేలీయులను లెక్కించుటకు దావీదును ప్రేరేపింపగా ఏం చేసిందంట? లెక్కించటానికి దావీదును ప్రేరేపించిందంట. దావీదును ప్రేరేపించింది ఇశ్రాయేలును లెక్కించటానికి. వాస్తవానికి ఇశ్రాయేలు ప్రజలను లెక్కించటం జరగకూడదు, అది దేవుడు చెబితేనే చేయాలి. ఇంతమంది జనులు ఇంతమంది అని చెప్పి తెలిస్తే ఈ లెక్క శత్రువుకు తెలిసిందంటే వాళ్ళు అంతకంటే ఎక్కువ సైన్యాన్ని తీసుకొచ్చి ఓడించి వేస్తారు. లెక్కించటం అనేది మంచి పద్ధతి కాదు. తర్వాత చెబుతాడు, అయ్యా నువ్వు ఎందుకు ఈ పని చేసావంటాడు. అంత గొప్ప దావీదు, దేవుని ఆరాధించే దావీదు, దేవుని స్తుతించే దావీదు. దావీదు అని చక్కడికి ఎన్ని కీర్తనలు ఎంత చక్కడికి రాశాడు. యెహోవా నా కాపరి కదా, నాకులేమీ లేదు, పచ్చిక గల చోట్ల మచ్చికతో నడుపున్. ఎంత చక్కటి కీర్తనలో. నా ప్రాణమా సన్నుతించు యేసయ్యా నీకెంతో. ఆయన ఆరాధించండి, ఆయన ఆరాధించండి. ఆయన ఆరాధిస్తే చాలు, మనం ఆయన అన్ని కార్యాలు మన పక్షాన్ని చేస్తాడు. కలవరపడినే కొండల వైపు నా కన్నులేతుదునా, కొండల వైపు నా కనులెత్తి కొదువతో నేను కుమిలెదనా, కొదువతో నేను కుమిలెదనా. నీవు నాకుండగా నీవే నాండగా, నీవు నాకుండగా నీవే నాండగా, నీవే నా ఆత్మదాహము తీర్చిన వెంబడించిన బండవు. ఎంత నమ్మకం, ఎంత నమ్మకస్తుడో దేవుడు అంటే. దేవుడు అంటే బహు ఇష్టం. దేవుడు అన్నాడంటే దావీదుని చూసి, ఇతడు నా ఇష్టానుసారుడు, నాకు ప్రియుడు, నేను ప్రేమించే వ్యక్తి అన్నాడు. కానీ ఒక సమయంలో అటువంటి గొప్ప దేవుని శక్తితో ఉన్న దావీదు కూడా ఏమైపోయాడంట? సాతాను ప్రేరేపించింది. సాతాను దేవునికి విరుద్ధమైన పని చేయటానికి తనని నెట్టింది. సహోదరులారా, మీ జీవితంలో ఒక్కొక్కసారి దేవుడు మీ చేత అనేకమైన పనులు చేస్తున్నాడని మనం అనుకుంటున్నాం, కానీ సాతాను కూడా చేపిస్తుంది. జాగ్రత్త. అయ్యో నేను మంచిగా చేశాను, ఎందుకు ఇలా జరిగింది అని అనుకుంటున్నావు నువ్వు, కానీ అది మంచిదా, అది దెయ్యం చేసిందా, దేవుడు చేశాడు, అర్థం కావట్లేదు నీకు. దావీదు రాజు కదా, మంచిగా చేస్తాను అనుకుంటున్నాడు, కానీ ఏం చేశాడు? సాతాను చేత ప్రేరేపించబడి దేవునికి విరుద్ధమైన పని చేశాడు. జాగ్రత్త అండి, జాగ్రత్త. సాతాను మన జీవితాన్ని నెట్టివేస్తుంది అనవసరమైన పనులు చేయటానికి.
కీడు చేయడానికి నెట్టివేస్తుంది కదా. ఎవరైనా నీకు కీడు చేసినందుకు వాళ్ళకి తగిన శాస్తి చేయాలని చెప్పి నువ్వు కూడా సాతాను చేత ప్రేరేపించబడుతున్నావు. బైబిల్ ఏం చేస్తుంది? కీడు చేయని వారికి కీడు చేయమందా? కీడు చేయని వారికి మేలు చేయి అంటుంది. నీకు చేత అయితే వాళ్ళని మీ ఇంటికి పిలిచి బిర్యానీ పెట్టి అంటుంది. లేకపోతే కనపడ్డప్పుడు నవ్వుతూ వందనాలని చెప్పు కనీసం. ఇంకా నువ్వు చేత అయితే ఇంటికే పిలు, భోజనం చేయి, భోజనం పెట్టు. అది ఎలా ఉంటుందని చెప్పింది తెలుసా బైబిల్? నొప్పు బాగా కాలుతున్న నొప్పులు తీసి వాళ్ళ నెత్తి మీద పోసినట్టు ఉండిద్దంట. అలా చేయాలి. ఇవన్నీ చెయ్యకుండా నిన్ను ఆపివేస్తుంది ఏంటో తెలుసా? అగో సాతాను ప్రేరేపణ, దెయ్యపు శక్తి. ఆ దెయ్యపు శక్తి శరీర బలహీనతలను చేస్తుంది, నీ మనస్సును కూడా ఎక్కడికో తీసుకెళ్తుంది. జాగ్రత్త, జాగ్రత్త, జాగ్రత్త. విన్నారా? ఈ మాట విన్నారా? వైరల్ అవుతున్న ఒక స్టోరీ విన్నారా? ఒక యవనస్తురాలంట అర్ధరాత్రి బట్టలేం లేకుండా పరిగెత్తుకుంటే వెళ్ళి చెరువులో పడింది. పడిందో లేదో తెలియదు ఇంతవరకు. ఉదయానికైతే చచ్చిపోయి ఉంది. విన్నారా? చూడలేదా? ఏదో పట్టుకుందంట. దానితో మనకి ఎందుకని నేను చెప్పట్లా. ఒక యవనస్తురాలు బట్టలన్నీ ఇంట్లో పడేసి దిశమలతో పరిగెత్తింది రోడ్డు మీద అర్ధరాత్రి. ఎవరు చేశారు ఈ పని? నువ్వేమంటావు? నీ అభిప్రాయం ఏంటి? కొందరైతే ఇంకొకటి అంటున్నారు, కొందరైతే ఇంకోటి అంటున్నారు. మరి మనమేమన్నాలి? మీ పిల్లలు ఎలా ఉన్నారు తెలుసా? ఎవరి పిల్లలు, చిన్నపిల్లలు ఎలా ఉంటున్నారు తెలుసా? చాలామంది పెద్దవాళ్ళు అయిన తర్వాత ఎలా ఉంటున్నారు తెలుసా? దెయ్యపు శక్తులతో నింపబడి అసభ్యకరమైన మాటలు, అసభ్యకరమైన శాస్త్రాలు చేస్తున్నారు. జాగ్రత్త ప్రియదేవుని బిడ్డలారా, జాగ్రత్త. మనం దేని ద్వారా నడిపించబడుతున్నాం ఒక్కసారి వివేచన కలిగి ఉండాలి. ఆమేన్. అందరూ చెప్దాం హల్లెలూయా, హల్లెలూయా. ప్రియదేవుని బిడ్డ, మరి దేనితో మనం ఇట్లాంటి వాటితో ప్రేరేపణ, ఇట్లాంటి వాటితో నింపబడి ఉన్నాం, పట్టబడి ఉన్నాం? మరి దీని నుంచి విడుదల పొందాలా వద్దా? చెప్పండి. విడుదల పొందాలి, విడుదల పొందాలి. ఈమె విడుదల పొందడానికి వచ్చింది పాపం. నమ్మకంతో 18 సంవత్సరాల నుంచి ఏం చేస్తుంది? దేవుని సన్నిధిని విడిచిపెట్టకుండా శనివారం వస్తుంది. ఎప్పుడుకో అప్పుడు దేవుడు నన్ను విడిపిస్తాడులే. హల్లెలూయా. ఇక్కడ కూర్చున్న వాళ్ళు, వింటున్న వాళ్ళు ఎవరు ఇన్ని సంవత్సరాలు రారు కష్టం ఉంటే. నిజం కాదని చెప్పండి నాకు. రాలేరు. మన దానిలో ఏంటంటే స్విచ్ చేయగానే లైట్ వెలగాలి. వెళ్ళాము, ఏంది ఇంకా శ్రమలు బాగాలేదు, ఇంకా బాధలు పోలేదు, ఏంది ఇంకా ఆశీర్వాదం రాలేదు అనే మైండ్. దేవుడితో కూడా బేరం ఆడతాం మనం. దేవునితో ఏమంటాం? బిజినెస్ చేస్తాం. ఇదిగో నేను వస్తున్నా, నువ్వు నాకేమిస్తావు? నేను పని చేస్తా, నువ్వు నాకేమిస్తావు? బిజినెస్ దేవునితో పనికిరాదు, దేవునితో ఆత్మీయతే పనికొస్తుంది. హల్లెలూయా. 18 సంవత్సరాల నుంచి ఈమెయితే బిజినెస్ చేయట్లా, నిజంగా దేవుని సన్నిధికి వస్తుంది. హల్లెలూయా. కానీ వచ్చేటప్పుడు మధ్యలో ఉంటారు కొంతమంది, వాళ్ళే ఈ సమాజ మందిరపు అధికారులు. జరగనీయకుండా ఆటంకాలు పరిచేవాళ్ళు. పాపం ఎంత కష్టమైనా వస్తానే ఉందామి, ఎప్పటికప్పుడు విడుదల పొందుతాలే, ఆయనే చూసుకుంటాడు. నేనైతే ప్రయత్నం చేస్తున్నా లేవాలని, ఆ ప్రయత్నాన్ని ఎప్పుడో సఫలపరుస్తాడు నా దేవుడు. ఆమేన్. హల్లెలూయా. ఆయనకి అన్నీ సాధ్యం కదా, ఒకరోజు సాధ్యపరుస్తాడు. సాధ్యము, అన్నీ సాధ్యము, నీ వలన అన్నీయు సాధ్యం. అందరం అసాధ్యము లేనే లేదు, అసాధ్యము లేనే లేదు. గట్టిగా చప్పట్లు కొడదాం. సాధ్యము, అన్నీ సాధ్యము, నీ వలన అన్నీయు సాధ్యం, అసాధ్యము లేనే లేదు, అసాధ్యము లేనే లేదు. నీ నామం చెప్పిన చాలు,
సాతాను పారిపోవును. నీ నామం సాతాను పారిపోవును. నీ పేర చేతులుంచగా వ్యాధులెల్ల మాయమగును. హల్లెలూయా. నీ పేర చేతులుంచగా వ్యాధులెల్ల మాయమగును. సాధ్యము అన్నీ నీ వలన అన్నియు సాధ్యం, అసాధ్యము లేనే లేదు, అసాధ్యము లేనే లేదు. ఈమె గురించి 2 విషయాలు రాశారు బైబిల్లో. 16వ వచనంలో ఏం రాశారో చూడండి ఒకసారి. 16వ వచనం, అదే 13 లూకా 16వ వచనం ఏం రాశారు? ఇదిగో 18 ఏండ్ల నుండి సాతాను బంధించిన అబ్రహాము కుమార్తె అయిన ఈమెను విశ్రాంతి దినమందు ఈ కట్ల నుండి విడిపింపదగదా అని అతనితో చెప్పారు. ఏందంట? సాతాను బంధించిన కట్లలుండి. ఓ, సాతాను కొన్ని బంధకాలలో మన జీవితాల్ని కట్టివేస్తుంది. దాని నుంచి విడుదల పొందాలి. ఈ వంగిపోయిన స్థితి కూడా ఒక బంధకం. నిన్ను కట్టివేస్తే వల్ల కాదు కదా. 2 చేతులు కట్టేసామనుకో ఏమవుతుంది? వల్ల కాదు, పని చేయలేం. 2 కాళ్ళు కట్టేసారనుకో ఏమవుతుంది? వల్ల కాదు, నడవలేం. నోటికి స్టిక్కర్ వేసారనుకో ఏమవుతుంది? మాట్లాడలేం. కళ్ళకు గద్దలు కట్టారనుకో ఏమవుతుంది? చూడలేం. చెవులు మూసేశారనుకో ఏమవుతుంది? ఏమో వినలేం మనం. ఇలాంటి కొన్ని బంధకాలతో దేవుడు అనేకమైన జీవితాల్ని విప్పడానికి ప్రయత్నం చేస్తుంటే సాతాను ఏం చేస్తుంది? బంధించి వేస్తుంది. హల్లెలూయా. అనేక బంధకాలు ఏమో తెలియదు. ఈరోజు ఈ మాటలు వింటున్న వారు ఏ బంధకాలతో ఇంకా కట్టబడి ఉన్నారో, బంధించబడి ఉన్నారో, కట్టుబాట్లై ఉండొచ్చు. కొంతమంది కులం, మతం అనే వాటిలో ఉండిపోవచ్చు. యేసు క్రీస్తు, క్రైస్తవ్యం అనేది మతం అయితే కాదండి, మార్గం మాత్రమే. హల్లెలూయా. ఆయన ఎక్కడ చెప్పాల నేను మతాన్ని అని? నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము. నేను ఒక భారతీయుడిని, కానీ నేను క్రైస్తవ మార్గాన్ని వెంబడిస్తున్నాను. ఇది నాకున్న క్లారిటీ. హల్లెలూయా. నేను భారతీయుడిని, నేను ఒక హిందూ దేశంలో పుట్టాను, ఈ దేశాన్ని నేను గౌరవిస్తాను, కానీ నాకు నచ్చింది క్రైస్తవ మార్గం. నా జీవితాన్ని మార్చింది అది. ఒక త్రాగుబోతును మార్చింది. మంచి యజమానిగా లేని నా జీవితాన్ని మార్చింది అది. ఒక మంచి పౌరుడిగా లేని జీవితాన్ని మార్చింది. కాబట్టి ఆ మార్గాన్ని నేను నడుస్తున్నాను ఇప్పుడు. చాలామంది ఆ మార్గాన్ని నడవమంటే మేము అటువంటి వారమండి, ఇటువంటి వారమండి, నిష్ట కలిగిన వారమండి, మా పితరులు ఒప్పుకోరండి, మా దైవం ఒప్పుకోదండి అంటున్నారు. నో. నీకున్న బంధకాల నుంచి నిన్ను విడిపించటానికే ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చాడు. హల్లెలూయా. ఆయన విడిపించగలిగిన దేవుడు. ఇశ్రాయేలు ప్రజలను విడిపించాడు ఆయన బానిసపు కట్ల నుంచి. హల్లెలూయా. ఒక చిన్న ఉదాహరణ చెబుతాను, మీ అందరికీ తెలిసిన స్టోరీ. చిన్నపిల్లల అప్పుడు, ఇప్పుడు లేదనుకుంటా ఆ పుస్తకాల్లో, బోయగాడు అంటే ఎవరు? వేటగాడు వెళ్ళాడు, కింద విత్తనాలు చల్లాడు. ఏం చల్లాడు? తిమోతి విత్తనాలు చల్లాడు. విత్తనాలు చల్లి విత్తనాల మీద ఒక వల వేసాడు. ఇప్పుడు వెళ్ళి బోయగాడు వెళ్ళి ఆ వేటగాడు దూరంగా చూస్తున్నాడు పక్షులు వస్తాయని. ఇప్పుడు పక్షులు ఆహారం కోసం తిరుగుతున్నాయి. పాపం ఆహారం కోసం అలముటిస్తున్న ఈ పక్షులకి విత్తనాల మీద ఉన్న వల కనపడలా, విత్తనాలే కనపడ్డాయి, మేతే కనపడ్డాయి. వెళ్ళిపోయి గబాలను వాలేసినాయి. కాళ్ళు ఎక్కడ ఉన్నాయి కూడా చూసుకోవాలా.
వింటున్నారా? గబగబా మేతను తింటున్నాయి, కడుపు నిండా తినేసినాయండి, ఆనందంగా తింటున్నాయి. కొద్దిగా తిను అని పక్కన వాళ్ళతో చెప్పుకుంటున్నాయి. అంత అయిపోయిన తర్వాత ఒక్కసారిగా పైకి లేవాలని ఎగరాలనుకుని ఎగరబోయే వరకు ఏమైంది? కాళ్ళు చిక్కుకుపోయినవి. ఎప్పుడైతే ఎగరటానికి ప్రయత్నించి చిక్కుకుపోయినవో దూరం నుంచి చూస్తున్న ఈ వేటగాడు ఏం చేశాడు? పరిగెత్తుకుంటూ వచ్చాడు, అన్నిటినీ మూటగట్టుకున్నాడు, గోతంలో వేసుకున్నాడు. ఇప్పుడు ఎవరికి బానిసలు ఆ పక్షులు? చెప్పాలి. వేటగాడి బానిసలు. వేటగాడు ఏమైనా చేయొచ్చు. పెంచుకుంటాడా? చెప్పండి, మీరు చెప్పండి, మీ అనుభవంతో పెంచుకుంటాడా? ఏం చేస్తాడు? కోసుకు తింటాడు, వాడిష్టం. ఈరోజు సమాజంలో మన పరిస్థితులు కూడా అంతే ఉంది. భలే ఉందని చెప్పి పైనుండ వలం చూడకుండా వెళ్ళిపోయి ఇరుక్కుపోతున్నాం. ఇక వాడిష్టం దొరికిపోయాం, వాడు నిన్ను అల్లాడిస్తాడు. పాపం అటువంటిది. చూడటానికి అక్కడున్న బంధకం కనపడదు, మంచే కనపడుతుంది, ఆనందమే కనపడుతుంది. వెళ్ళిపోతున్నాం, చిక్కుకుపోతున్నాం. ఆ తర్వాత బయటికి రావాలంటే కుదరదు, వల్ల పడదు. దొరికిపోయావు. ఇప్పుడు తను ఆడిస్తాడు నిన్ను ఒక ఆట. మీరు ఎవరైనా సర్కస్ చూసారా? మేము బడిలో ఉన్నప్పుడు పిల్లలు వచ్చి 5 రూపాయలు వసూలు చేసి సర్కస్ చేయించేవాళ్ళు. మనందరం అట్రాక్ట్ అవ్వాలంటే ఫస్ట్ ఒకటి చేస్తారు. ఒక కోతిని తీసుకొచ్చి ఆడ పెట్టేసి దాని చేత ఏం చేస్తారు? ఆటలాడిస్తూ ఉంటారు. మనకి అది చూడంగానే పరిగెత్తి దాని వెనక చుట్టూ చూడటానికి వెళ్తాం కదా. ఒక చిన్న కర్ర తీసుకుంటాడు, జంప్ అనగానే ఇటు జరిగింది. మళ్ళీ ఇటు కర్ర తీసుకుని జంప్ అనగానే మళ్ళీ ఇటు అంటారు. ఒక చిన్న రింగ్ తీసుకుని దీంట్లో కూడా జంప్ అనగానే దీంట్లో కూడా తిరిగింది. ఓయ్ భలే ఉంది కదా, ఆహ్లాదంగా ఉంది. ఈరోజు కొన్ని బంధకాలు నీ జీవితాన్ని అలాగానే ఆడిస్తున్నాయి, తెలుసా నీకు? అవి చెప్పినట్టే నువ్వు చేస్తున్నావు, కానీ దేవుని వాక్యానుసారంగా చేయలేకపోతున్నావు. ఆయన మీద నమ్మకం ఉంచలేకపోతున్నావు. జంప్ అంటే జంప్, పరిగెత్తున్నావు. ప్రియ దేవుని బిడ్డలారా, ఇది ఎటువంటి బంధకాలతో ఉన్న స్త్రీని విడిపించడానికి యేసు ప్రభు అక్కడికి వచ్చాడు. హల్లెలూయా. ఆ బంధకాల నుంచి విడిపించడానికి ప్రయత్నం చేస్తుంటే కొంతమంది సమాజం మంది భద్రకారులు అంటున్నారు, వల్ల పడదు, ఈరోజు కుదరదు అంటున్నారు. ఎందుకో? ముహూర్తం కావాలి. ఆదివారం అర్ధరాత్రి అమావాస్య అయి ఉండాలి. మంగళవారం పొద్దున్నే చీకటి మంచాన రావాలి. ఇంతేనా? శుక్రవారం ధనం ఇవ్వకూడదు, తీసుకోవచ్చు. అదా? మనం ఇవ్వకూడదు, తీసుకోవచ్చు. ఏమండి, వింటున్నారా? మనమైతే ఇవ్వకూడదు, తీసుకోవచ్చు. కట్టుబాట్లు భలే. ఇప్పటికీ యేసు రక్తములో కడగబడిన చాలామందికి ఈ కట్టుబాట్లు. నేను నా జీవితంలో జరిగిందే చెబుతాను, ఎందుకంటే అనవసరమైన చెప్పి మిమ్మల్ని భ్రమలోకి తీసుకెళ్ళడం నాకు ఇష్టం ఉండదు. నా భార్య వల్ల అన్నదమ్ముడికి ఒక కూతురుగా చాలామంది ఉన్నారు, వాళ్ళు 4 దాకా ఉన్నారు. ఒక కూతురికి ఏదో చిన్న పిల్లప్పుడంట ఏమన్నమ్మా వాంతులు, చిన్నపిల్లలప్పుడు పాలు తాగినట్టు కక్కటం, అది సంథింగ్ చేస్తుంది. దానికి ఏం చేయాలమ్మా? ఏం చేయాలి? పెద్ద ఆయన లైన్లోకి వచ్చాడు. కక్కులు ఉంగరం పెట్టాలంట. ఏం ఉంగరం? కక్కులు ఉంగరం గొంతులు వేస్తారా? చెప్పండి, మీరు ఆనందంగా చెప్పండి. కక్కులు ఉంగరం గొంతులు వేస్తారా? మరి గొంతులు వేస్తే కదా కక్కులు తగ్గేది. చేతికి పెడితే కక్కులు ఎట్లా తగ్గుతాయి? వినరేండి, కనీసం లాజిక్ ఉండాలా లేదా? పాపం వాళ్ళ
కుటుంబ సభ్యులందరూ నా దగ్గరికి చేరి, ఎందుకంటే ఆమె దగ్గర క్యాష్ కాదుగా, నేను కదా యజమాని, క్యాష్ ఉండేది. కక్కులు ఉంగరం ఒకటి పెట్టండి, మా అమ్మాయి కక్కులు వస్తున్నాయి అన్నారు. క్లారిటీగా చెప్పాను, యేసయ్యను ఎరిగినాను కాబట్టి నేను అప్పటికే. ఆయన పరిశుద్ధ రక్తముతో కడగబడి క్రొత్త జీవితాన్ని జీవిస్తాను కాబట్టి నేను ఒకటి చెప్పాను, బాబు మీ అందరికీ వెండి కావాలి అంటే డబ్బులు తీసుకొచ్చి మీకు వెండి ఇస్తా. కక్కులు ఉంగరం అంటే వెండిదే, ఇతపత కాదు. అక్కడ ఉంది అసలు తెలివితేటలో. మీకు వెండి కావాలంటే వెండి ఇస్తా, కానీ దాని ద్వారా తగ్గిందంటే మటుకు నేను నమ్మను. ప్రార్థన చేస్తాను, యేసు నామములో అది తగ్గిపోతుంది. హల్లెలూయా. నీటిపైన నడిచావు, గాలిని గద్దించావు. హల్లెలూయా. నీటిపైన నడిచావు, గాలిని గద్దించావు, సాతానుని ఓడించావు, సర్వశక్తిమంతుడా సాతానుని ఓడించావు, సర్వశక్తిమంతుడా. సాధ్యము, అన్ని సాధ్యము, నీ వలన అన్నియు సాధ్యం, అసాధ్యము అసాధ్యము లేనే లేదు. హల్లెలూయా. నేను ఒకటే చెప్పే, మీకు చాలా తెలుసులేండి. నేను చెప్పింది ఒకటే, మీకు చాలా తెలుసు. అవి ఇప్పటికీ ఒకవేళ యేసు క్రీస్తుని అంగీకరించేస్తున్నట్లయితే మంచి పద్ధతి కాదు అది. మిమ్మల్ని దెయ్యం అంచివేస్తుంది, జాగ్రత్త. దెయ్యం ఈ లోకనాథుడితో మిమ్మల్ని కలిపివేస్తుంది, జాగ్రత్త. ఈ లోకంలో ఉన్నవాడు దేవునికి విరోధి, కానీ దేవుని కంటే శక్తిమంతుడైతే కాదు. హల్లెలూయా. ఎప్పటికైనా వాడికి అపజయం, మనకి విజయం. లోకాన్ని జయించిన వాడు మన పక్షంగా ఉన్నాడు, మరణంను జయించిన వాడు మన పక్షంగా ఉన్నాడు. ఆయన అంటున్నాడు సమాజ మందిరపు అధికారి, ఏమంటాడు తెలుసా? బాయ్ ఇదిగో మీరందరూ ఎందుకు వస్తున్నారు శనివారం? 6 రోజులు ఉన్నాయి, 6 రోజులు పని చేసుకుని మనం శనివారం వస్తున్నాం ప్రార్థన చేసుకోవడానికి. మీకేమైనా స్వస్థత కావాలంటే ఈ 6 రోజుల్లో రండి, ఈరోజు రామాకండి అంతే అన్నాడు. ఇక్కడ ఈరోజు స్వస్థల పరచడానికి వీల్లేదు. ఈరోజు ఆరోగ్యం పనికిరాదండి. మిగిలిన 6 రోజుల్లో వచ్చి ఆరోగ్యం కావాలంటే పొందండి. దీన్ని ఏమంటారు? ముహూర్తం అనరు, దీన్ని ఏమంటారు? మంచి రోజు అనరు, అంటారా అనరా? దీన్ని ఏమంటారు? ఆచారం అనరు, అంటారు. వాస్తులు, ఆచారం ఈ ధరణ ఉండాలి, పెట్టలే. అందుకే కీడు వస్తుంది మన జీవితాలకు. ఎంత చేసినా సిలి సంచులో పోసినట్టు అయిపోయింది జీవితం. ఈ కిటికీ ఎండని తీసేసి కట్టేయండి, ముందు మూసేయండి దీన్ని. మీకు ఒక సత్యం తెలుసా? తిరిగే బస్సుకు వాస్తు లేదు, ఎగిరే విమానానికి వాస్తు లేదు. భూమి తన చుట్టూ తాను తిరుగుతూ ఇంకా తిరుగుతున్న ఈ భూమికి యాడ్ నుంచి వచ్చింది వాస్తు. తిరిగేదానికి, చెలించేదానికి వాస్తు నోటితో చెప్పండి లేదు. భూమి తిరుగుతుందా లేదా? మరి ఎక్కడి నుంచి వచ్చింది? నీకు అనుకూలమైన చోట కిటికీ పెట్టుకో, నీకు గాలి రావటానికి. ఆమేన్. ఈ కళ్ళబొల్లి మాటలే మన దేవునికి దూరం చేస్తున్నాయి. అమ్మ భక్తే కానీ ఇది కూడా చేయండి. శుద్ధ దండగ మాటలు వినబాకండి. మీ జీవితాలు దెయ్యముతో నొక్కబడుతున్నాయి. దెయ్యపు శక్తులతో మీ కళ్ళు పోతున్నాయి, మీ చెవులు వినపడకుండా పోతున్నాయి. ఇన్ని మాటలు చెబుతానా ఇంటికి అయిన తర్వాత మళ్ళీ ఏదో చేస్తారు మీరు. తుమ్ము, ఆగు 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 ఆగు, నీళ్ళు జల్లు, కాసేపు అడకెళ్ళి కూర్చుండ్రా. ఇన్ని మాటలు వింటారా? దేవుని శక్తి కలిగిన మాటలు. కానీ ఇంటికి వెళ్ళంగానే బయలుదేరంగానే తుమ్మంగానే ఏమంటారు? ఆగా ఎందుకైనా మంచిది, ఏదైనా మంచిదేనండి, కీడొంచి మేలొంచమన్నారు. ఉంటే అలాగైనా ఉండు, లేకపోతే ఇలాగైనా ఉండు. నీ ఇష్టం వచ్చినట్టు 2 విధాలుగా ఉండవనుకో,
అని వస్తాడంట యేసయ్య. నేను కాదు, యేసయ్య నోటి నుంచి ఉమ్ము ఊసినట్టు నిన్ను ఊసేస్తాడంట. బైబిల్లో ఉందా? రాజ్కుమార్ ఉందా ఈ మాట? ఖచ్చితంగా. ఉమ్మి వేస్తాను. అందుకే నాకు ఈ మాటలు నచ్చినాయి. మీ ఇంట్లో వాళ్ళు వస్తారు, పెద్దోళ్ళు, ముసలోళ్ళు, బాగా తెల్ల హెయిర్ ఉండిద్ది వాళ్ళకి, 70-80 సంవత్సరాలు అంటే, ఒరే పెద్దల మాట సద్ది మూట వినండిరా అని అంటారు ఎవరో ఒకళ్ళు వచ్చి. పెద్దల మాట సద్ది మూటే, కానీ అవి వాడుట ద్వారా అంతరించిపోవునని బైబిల్ కూడా చెబుతుంది. హల్లెలూయా. ఒక్క లాజిక్ చెబుతాను మీకు అర్థం అవటానికి. ఒకప్పుడు వివాహం జరగాలంటే ఎన్ని కర్రలు ఉండాలి గురవయ్య గారు పందిరేయాలంటే? అంతేనా? 4 కర్రలేనా? 4 కర్రలు. ఒక పక్కన ఆకు పెట్టాలి, కట్టాలి, దాన్ని కొబ్బరాకులతో చుట్టాలి, మామిడి ఆకుల తోరణం కట్టాలి. కట్టాలా లేదా? కడితేనేగా పెళ్ళి అని అంటారు. ఇప్పుడు బెంగళూరు సిటీలో కట్టగలుగుతున్నారా? హైదరాబాద్ సిటీలో కట్టగలుగుతున్నారా? ముంబై సిటీలో కట్టగలుగుతున్నారా? ఢిల్లీ లాంటి పొల్యూషన్ ఉన్న సిటీలో కట్టగలుగుతున్నారా? స్థలం లేదు. టెంపరవరీ సినీ పక్కీ సెట్టింగ్ వస్తాయి, ప్లాస్టిక్ ఆకులు వస్తాయి, కాసేపు ఫోటో కోసం అన్నీ సెట్ చేస్తారు, సాయంకాలం మొత్తం పీక్కెళ్ళిపోతారు. పందిరి ఎన్ని రోజులు ఉండాలి? అదిగో పెద్ద ఆయన ఉన్నాడు, ఉండాల్సిందే, ఉండకపోతే కీడు. అదిగో పండగ కూడా చేయాలంట, మళ్ళీ ఇంకో పాలు తేవాలి, నీళ్లు తేవాలి, పంచదార వేయాలి, కుండ పెట్టాలి, తెప్పాలి, 10 మందిని పిలవాలి, పెట్టాలి. పెట్టకపోతే అరిష్టం, కీడు. ఇవన్నీ నిన్ను దేవుని దూరం చేస్తున్నాయి, అర్థం చేసుకో. ఆమె అయితే నడుము వంగిపోయింది, నువ్వు వీటన్నిటిని బట్టి కట్టబడి ఉన్నావు. ఎన్ని బంధకాలు దేవుని దగ్గరకు రాకుండా నిన్ను. వింటున్నావా సహోదరి, సహోదరుడా? ఇవన్నీ బంధకాలు. పిల్లల పుట్టంగానే అది చెయ్యాలంటమ్మా, చేయకపోతే ఎట్ట? ఇప్పుడు కూడా నా చిన్న బాబుకి 17 సంవత్సరాలు వచ్చినాయి, నా పెద్ద బాబుకి 22 సంవత్సరాలు వచ్చినాయి. సజీవ సాక్షులుగా ఉన్నాం. నాకు 50 రాబోతున్నాయి. మాకు మురళతాడు లేదు. నా పెద్ద కుమారుడికి పుట్టినప్పుడు నేను రక్షణ లేదు కాబట్టి కట్టా, నేను రక్షించబడ్డ తర్వాత తీసేసా. నా చిన్న బాబుకి అసలు మళ్ళా త్రాడే కట్టలా, ఏమీ కాలేదే. సజీవ సాక్షులం. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఏ ముఖానికి ఎక్కడ ఏ చుక్క పెట్టలా మేము. ఆరోగ్యవంతులు నా పిల్లలు. ముక్కు మీద ఒకటి, అరికాలను ఒకటి. నా దేవుని రూపంతో వచ్చారండి మీ అందరూ. ఎక్కటి చప్పలు కొడదాం. హల్లెలూయా. యేసయ్య రూపంలో వచ్చాం మనందరం. మనకెందుకు వస్తుంది దిష్టు? మనకు రాదండి. నీ నామం చెప్పిన చాలు, సాతాను పారిపోవును. నీ పేర చేతులుంచగా వ్యాధులెల్లా మాయమగును. హల్లెలూయా. నీ పేర చేతులుంచగా వ్యాధులెల్ల మాయమగును. సాధ్యము, అన్నీ సాధ్యము, నీ వలన అన్నీయు సాధ్యం. అసాధ్యము లేనే లేదు, అసాధ్యము లేనే లేదు. హల్లెలూయా. ఏది అసాధ్యం లేదు. దేవుడు సాధ్యపరిచిన దేవుడు. ఆయన కోరుకుంటుంది ఏం తెలుసు? నీ దగ్గర నుంచి, నా దగ్గర నుంచి. రండి వాక్యం చూద్దాం. 12వ వచనం ఒకసారి చదవండి. 12వ వచనం. యేసు ఆమెను చూసి రమ్మని పిలిచి. హల్లెలూయా. నేను చూస్తున్న దేవుడు. నువ్వు ఆసక్తితో ఆయన వైపు చూస్తే నిన్ను రమ్మని పిలుస్తాడు ఆయన. హల్లెలూయా. రమ్మనుచున్నాడు నిన్ను ప్రభు యేసు,
అందరినీ పిలిచే దేవుడు ఆయన. ఏ తారతమ్యం లేదు. ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జనులారా, నల్లోళ్ళలారా, తెల్లోళ్ళలారా, భారతదేశంలో ఉన్న కర్ణాటక రాష్ట్రంలో వాళ్ళారా, ఆంధ్రప్రదేశ్లో వాళ్ళారా, జింబాబ్వే ప్రజలారా, అమెరికా ప్రజలారా అని పిలవాలి ఆయన. నా భూమి మీద ఉన్న సమస్త జనులారా. హల్లెలూయా. ఎక్కడి నుంచి పెట్టారు? వీళ్ళు మనం పెట్టుకున్నాం ఇవన్నీ ఎడబాట్ల కోసం, దూరం అవటానికి, ఎడబాట్ల కోసం దూరం అవటానికి పెట్టుకున్నాం ఇవన్నీ. మతాలు, కులాలు, గోత్రాలు ఉన్నాయి. 12 గోత్రాలు బైబిల్లో ఉన్నాయి. దేవునికి మహిమ కలుగునుగాక. రమ్మని పిలుస్తున్నాడు ఆయన, మనందరిని పిలుస్తున్నాడు. ఎవరు వస్తే వారిని బంధకాల నుంచి విడిపించే దేవుడు ఆయన. హల్లెలూయా. రమ్మని పిలుస్తున్నాడు. రమ్మని పిలిచి, అమ్మా, ఎంత చక్కటి పిలుపు. హల్లెలూయా. అమ్మా, నీ బలహీనత నుండి విడుదల పొంది ఉన్నావని ఆమెతో చెప్పి ఆమె మీద చేతులు ఉంచగానే ఆమె చక్కగా నిలవబడెను. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రభువైన యేసుక్రీస్తు వారు కొన్ని చోట్ల మాట్లాడుతున్నప్పుడు ఆయన అన్నాడు, ఈ లేఖనాలు మీలో నెరవేరబడినవి అన్నాడు. ఆమేన్. నేను ప్రభువైన యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధాత్మతో ప్రకటిస్తున్నాను, ఈ మాటలు మీ జీవితాల్లో నెరవేర్చబడినవి. మీలో ఉన్న బలహీనత ఇప్పుడే యేసుక్రీస్తు నామములో మీ నుంచి దూరమైపోతుంది. మరి ఎన్నడూ రాదు. యేసుక్రీస్తు నామములో రావద్దని ఆజ్ఞాపిస్తున్నాను. హల్లెలూయా. లేఖనం నెరవేర్చబడటం, అది దేవుని శక్తి ప్రభావం మీలో పనిచేస్తుంది. మీలో ఈ ఆసక్తి ఉంటే నేను విడుదల పొందాలి. ఆమేన్. నేను విడుదల పొందాలి, ఆయన రక్తములో ఉండాలి, ఆ రక్తము ద్వారా నా పాపము నుంచి నేను విడుదల పొందాలి అని నీలో ఆశ ఉంటే ఇప్పుడే నీకు ఆ మంచి మనసును దేవుడు దయచేస్తాడు. హల్లెలూయా. ఆమె అన్నాడు, ఇది కావాలంటే ఏం చేయాలి? మొదటగా మనం అక్కడ ఉండాలి. ఆమేన్. ఆయన దృష్టిలో మనందరం ఉండాలి. 2, ఆయన పిలవంగానే ఏం చేయాలి? ఇప్పుడు కాదులే, 4-5 వారాలు ఆగిన తర్వాత వస్తా అంటే కుదిరిద్దా? ఇంకా కొద్దిగా బాకీలు ఉండి అవి కూడా తీర్చుకుని మీ దగ్గరికి వస్తా. అయ్యా మీకు తెలియదు కానీ చర్చికి రావాలంటే చాలా వదులుకోవాలి, ఇంకొద్ది కొన్ని ఉండేలే, కొన్ని చేయాలి. పాస్టర్ గారు అర్థం చేసుకో, కొన్ని చెయ్యాలి, అవన్నీ చేసిన తర్వాత వస్తాను. లేరా? మీతో చెప్పట్లేదు ఆ మాటలో? చెబుతున్నారు. అప్పుడు దాకా ఏమైంది? ఇంకా వంచబడతావు, ఇంకా బంధకాలు ఎక్కువ అవుతాయి. హల్లెలూయా. ఇంకా మరొక కట్టు నీకు పడిపోతావు, మరొక ఉచ్చు నీకు పడిపోతూ ఉంటుంది. నువ్వు క్షీణించిపోతావు, ఆఖరికి ఏమైపోతావు? నరకానికి వెళతావు, నిత్య నాశనానికి వెళతావు. కానీ యేసుక్రీస్తు మనందరినీ ఆయన పోలికలో చేసుకుని ఆయనతో సదాకాలం ఉంచుకోవడానికి ఇష్టపడుతున్న దేవుడు. ఆమేన్. అందుకని ఆయన ఆ లోకాన్ని విడిచి ఈ లోకానికి వచ్చాడు. అందుకే ఆయన ఏ పాపము చేయని వాడిగా భూమి మీద బ్రతికాడు. నిర్దోషమైన గొర్రెపిల్లగా శిలువ మీదకి ఎక్కాడు. ఆయన పరిశుద్ధమైన రక్తాన్ని మనందరి కోసం చిందించాడు. ఆ పాపం పరిహరించి వేశాడు. నువ్వు నమ్మితే ఆ పరిశుద్ధ రక్తము ద్వారా నీ పాపము, శాపము, రోగము, నీ బంధకాలన్నీ విడుదల పొందుకుంటావు. స్వతంత్రాన్ని ఇస్తాడు. ఆయనతో సహవాసం కలిగి ఉంటే పరిశుద్ధాత్మ నీకు సహాయం చేస్తాడు. ఆమేన్. ఇక ఆ చూపు నీకుండదు, ఆ మాట నీకుండదు, అటువైపు వెళ్ళాలనే ఆలోచన నీకుండదు. దానికి కారణం ఏంటంటే ఇప్పటికీ నువ్వు అవిధేయుడిగా ఉంటే మరలా వెళుతూనే ఉంటావు. నేను చెప్పాను కదా, బైబిల్లోనే యేసుప్రభు ఒక మాట చెప్పాడు కదా. ఒక ఆమంట దెయ్యంతో విడుదల పొందిందంట. వీళ్ళంతా శుభ్రంగా ఉడుచుకుని నీట్గా చక్కగా ఉందంట. ఈ వెళ్ళిన దెయ్యం ఏం చేసిందంట? వెళ్ళిన దెయ్యం ఏం చేసిందంటే ఇంకొక 7 దెయ్యాలను పిలిచిందంట. అమ్మా, నేను మొన్న ఒక ఇంటికి వెళ్ళా, అది ఏం చేసిందో కానీ నాకు బాగా భయపెట్టింది. నన్ను కొట్టి చంపేసినంత పని చేసి తరిమేశారు. ఇప్పుడు నేను ఒక్కదాన్ని వెళ్తే మళ్ళీ కొడతారేమో, మీరు వస్తారా తోడు నాకు
రా నువ్వు రా అని చెప్పి 7 దెయ్యాలని ఎంట పెట్టుకుని వెళ్ళిందంట. ఇప్పుడు ఏమైంది అక్కడ? మరలా నువ్వు శక్తి పెంచుకుని కూర్చుని ఉండాలి అక్కడ. హల్లెలూయా. రక్షించబడ్డాను కదా ఏం కాదు అనుకుంటే కుదరదు, శక్తి పెరగాలి. ఆమేన్. బంధకాల నుంచి విడుదలవుతూ ఉండాలి. ఒకప్పుడు అబద్ధాలు ఉండేవి, పోయినాయి ఇప్పుడు. ఆమేన్. ఒకప్పుడు పనికిమాలిన చూపు ఉండేది, ఇప్పుడు పోయినవి. అదే ఉంటే మళ్ళా 7 బలం పొందుకుంటే నీ జీవితంలో రావడానికి. ఒకప్పుడు బూతులు అదే మాదిరిగా వచ్చాయి, ఇప్పుడు పోయినాయి. హల్లెలూయా. ఇరుగు పొరుగు విషయాలు ఊరక చెప్పుకునేవాడు ఒకప్పుడు, ఇప్పుడు పోయినాయి. రాదు ఎన్ని దెయ్యాలు వచ్చినా మన దగ్గరికి. ప్రియదేవుని బిడ్డలారా, అటువంటి బంధకాల నుంచి మనం విడుదల పొందితే ఆయన మనల్ని హత్తుకునే దేవుడు. ఆమెను చక్కగా నిలవబెట్టాడు. ఇది చాలామందికి కష్టం అనిపించింది, కొంతమందికి అయితే చాలా సంతోషం వేసింది. హల్లెలూయా. ఆ సంతోషమైన జీవితానికి నిన్ను ఆహ్వానిస్తున్నాడు, నిన్ను పిలుస్తున్నాడు. రండి, నా మాట రండి, నా మాట విని రండి, నేను మిమ్మల్ని చక్కగా నిలబెడతాను, మీ బంధకాల నుంచి మీకు విడుదల దయచేస్తాను. ప్రియదేవుని బిడ్డలారా, ఇలాంటి విడుదల కావాలి అనుకున్న వాళ్ళు మీలో ఎవరైనా ఉంటే లేచి నిలబెడదాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. అందరూ లేచి నిలబడదాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా.